అందరికీ నమస్తే. కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి. గత సంవత్సరం ఆది పుష్కరాలు జరిగినాయి. మరి అంత్య పుష్కరాలు అని అంటే ఏదైతే సంవత్సరం గడిచిన తర్వాత మళ్ళీ నిర్వహిస్తారు పుష్కరాలకు సంబంధించి. ఇది ప్రతి పుష్కరాలకు కూడా ఉంటుంది. కాకపోతే అంత్య పుష్కరాలకు జనం నుంచి స్పందన పెద్దగా ఉండదు. మరి ఇక్కడ ఆది పుష్కరాలకు వచ్చిన దానిలో 10% జనం కూడా వచ్చే అవకాశం లేదు. కానీ కాళేశ్వరంలో జరిగే మరి ఇక్కడ అంత్య పుష్కరాలకు ఇవాళ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. సుమారు 40 లక్షల మంది వస్తారని చెప్పి బాహుబలి సెట్లు, అదేవిధంగా కార్యకర్తల జేబులు నింపడానికి తాత్కాలిక షామియానాలు, తాత్కాలిక మరి ఏదైతే దీనికి సంబంధించిన ఏర్పాట్లు, మరి పార్కింగ్ యార్డ్లు సుమారు 30 జాగాలలో పార్కింగ్ యార్డ్లను ఏర్పాటు చేసి మరి ఎక్కడ పడితే అక్కడ రకరకాల ఏర్పాట్లను ఇవన్నిటిని కూడా చేసింది. కానీ ఎక్కడ కూడా జనాలు లేని పరిస్థితి. ఇక్కడ చూసుకున్నట్టయితే మరుగుదొడ్లు అక్కడెక్కడో కన్నెపల్లి వరకు కూడా మరుగుదొడ్లు ఏర్పాట్లు చేసుకుంటూ వచ్చిండ్రు. మరి ఇవన్నిటికీ జనం ఎంత వస్తారో అనే కనీసం సోయి లేకుండా ఇవాళ ప్రజాధనం సుమారు 30 కోట్ల రూపాయలను వెచ్చించి తాత్కాలిక పనుల కోసం, ఆ 30 కోట్లలో ఒక్కటి కూడా మళ్ళా తర్వాత పనికొచ్చే పని ఏది కూడా లేదు. ఇవాళ పార్కింగ్ యార్డ్లు తయారు చేయడం, తాత్కాలికంగా ఏదైతే మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం, మరి అదేవిధంగా టెంట్లు వేయడం, తాత్కాలికంగా పనులు చేపట్టడం తప్ప ఇవాళ ఒక్కటి కూడా పర్మనెంట్ పనులు చేయలేదు. 2024లో మరి చూసుకున్నట్టయితే సరస్వతి పుష్కరాలు 2025లో వచ్చినాయి. 2026లో చూసుకున్నట్టయితే అంత్య పుష్కరాలు, 2027లో చూసుకున్నట్టయితే గోదావరి పుష్కరాలు. మరి 3 సంవత్సరాలు వరుసగా ఇవి జరుగుతూ ఉన్న తరుణంలో మరి ముందే ప్రభుత్వం ఇవాళ వీటన్నిటికీ 3 పుష్కరాలకు కూడా ఉపయోగపడే విధంగా శాశ్వత ఏర్పాట్లు ఏమైనా చేసిందా అనంటే, శాశ్వత నిర్మాణం కోసం మాదేపూర్లో ఏర్పాటు చేసినటువంటి కమాన్, కాళేశ్వరానికి వెల్కమ్ పలికి కమాన్ సగం కూడా పూర్తి కాలేదు. ఇప్పటికి రేపటి గోదావరి పుష్కరాల నాటికి కూడా పూర్తి అవుతుందో కాదో చెప్పలేని పరిస్థితి. మరి అలా మళ్ళీ 30 కోట్ల రూపాయలు, గతంలో ఆది పుష్కరాలకు ఏదైతే 30 కోట్ల రూపాయలు కేటాయించిందో అంత్య పుష్కరాలకు కూడా మళ్ళీ 30 కోట్ల రూపాయలు కేటాయిస్తే సుమారు 40 లక్షల మంది వస్తారని చెప్పి మరి ఇక్కడ ఊహిస్తే 4 లక్షల మంది కూడా రాని పరిస్థితి, రోజు 10,000 కూడా రాని పరిస్థితి ఉన్నది. మరి గతంలో ఎన్నడూ కూడా ఈ రకంగా పుష్కరాలకు ఏర్పాట్లు చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం కమిషనర్ హనుమంతరావు కాళేశ్వర సంబంధించినటువంటి పుష్కరాలు, పవిత్ర పుష్కరాలు, సరస్వతి అంత్య పుష్కరాలు మే 21 నుంచి జూన్ 1 వరకు 12 రోజులు జరగబోతున్నాయి. ఈ పవిత్ర పుష్కర స్నానానికి అంగరంగ వైభవంగా ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసింది. దేవాదాయ శాఖ తరఫున కూడా భక్తులందరికీ కూడా పుష్కర స్నానానికి ఏ విధమైనటువంటి లోటుపాట్లు లేకుండా వసతికి అన్ని ఏర్పాట్లు, అదేవిధంగా సాయంత్రం వేళ ఆహ్లాదకరమైనటువంటి అద్భుతమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. పవిత్రమైనటువంటి మొదటి రోజున కంచి పీఠాధిపతి శ్రీ శంకర జయంత సరస్వతి వారు రానున్నారు. వారు పుష్కర స్నానం ఆచరించి ప్రారంభిస్తారు. అది మొదలుకొని 12 రోజులు కంటిన్యూస్ గా లక్షలాది మంది భక్తులు తరలి వస్తారని అంచనా. లక్షలాది మంది భక్తులు తరలి వస్తారని అంచనా. కానీ లక్షలాది మంది కాదు, వేలాది మంది కూడా రాని పరిస్థితి నెలకొన్నది. ఇక్కడ చూసుకున్నట్టయితే నిత్యం ఇక్కడ పేపర్లలో వస్తా ఉన్న పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఏదైతే ఆ తాత్కాలిక ఏర్పాట్ల కోసం మాత్రం బాహాబాకి కొట్లాడినట్ట. ఎందుకంటే మరి జేబులు నింపుకోవడం కోసం ఏర్పాటు చేశారు. అక్కడ తాత్కాలిక చలువ పందిర్లు వేస్తారు, తాత్కాలిక మరుగుదొడ్లు వేస్తారు, తాత్కాలికంగా ఏదైతే నీళ్లు వచ్చే భక్తులకు నీళ్లు అరేంజ్మెంట్ చేస్తారు. ఇలా 40 లక్షల మందికి మరి ఇక్కడ నీళ్లు అరేంజ్మెంట్ చేయడం కోసం కాంట్రాక్ట్ ఇచ్చిండు. ఇలా కనీసం 4 లక్షల మంది కూడా వచ్చే పరిస్థితి లేదు. మరి ఆ నీటి కాంట్రాక్ట్ పొందిన వ్యక్తి ఎన్ని లక్షల లాభం పొంది ఉండాలి? ఇలా షామియానాలు వేసిన విషయంలో కానీ ఇంకే విషయంలో కానీ 40 లక్షల మందికి వస్తారు. ఈ 12 రోజులలో అరేంజ్మెంట్లు చేస్తే ఇవాళ రోజుకు 10,000 మంది కూడా రాని దుస్థితి ఇలా కాళేశ్వరం నెలకొన్నది. అంత్య పుష్కరాలు అనేది ప్రప్రథమం కాదు, గతంలో కూడా అంత్య పుష్కరాలు జరిగినాయి. కానీ అంత్య పుష్కరాలకు ఎప్పుడు కూడా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదు. ఎందుకంటే అంత్య పుష్కరాలకు ఇక్కడ సంబంధించి ఏదైతే భక్తుల నుంచి పెద్దగా ఆసక్తి ఉండేది. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు ఏవైతే ఉన్నారో ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు, అదేవిధంగా మరి దానికి సంబంధించిన ఆ వేద పండితులు వాళ్ళు మాత్రమే అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఇతర జిల్లాల నుంచి కానీ పెద్ద ఎత్తున ప్రజలు తరలే అవకాశం ఉండదు. ఈ విషయం అంతా కనీసం అవగాహన లేకుండా, దీనికి అవగాహన చేసుకోకుండా ఇవాళ లక్షల మంది వస్తారు అని చెప్పి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఏ విధంగా వృధా చేసిర్రు మరి అనే విషయాన్ని మనం ఇక్కడ ఖచ్చితంగా ఇదంతా కూడా గమనించాలి. శ్రీ సరస్వతి అంత్య పుష్కరాల్లో కానరాని భక్తజనం, అభివృద్ధి పనులతో కోట్ల రూపాయల దుర్వినియోగమైన అసంపూర్తి పనులే భక్తులకు దర్శనం.
ఇవాళ భక్తులు లేక పుష్కర ఘాట్లు వెలవెల, పారిశుద్ధ కార్మికులకు కూడా కానరాని సౌకర్యాలట, పుష్కర ఘాట్లో దుమ్ము రేగుతా ఉన్నది. రకరకాలుగా ఇవాళ ఎన్ని చేసినా మరి దీనికి సంబంధించిన మనుషులు మాత్రం రాలేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే సరస్వతి ఘాట్ వద్దకే భక్తులు, సరస్వతి అంత్య పుష్కరాల్లో 6వ రోజు మెయిన్ ఘాట్ గోదావరి వద్ద భక్తులు లేక వెలవెలవైంది. అక్కడ ఏర్పాటు చేసుకున్న వివిధ రకాల దుకాణదారులు గిరాకీ లేక మరి వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే ఇక్కడ పడవ ప్రయాణాలు జరుగుతాయని చెప్పి వీళ్ళు పడవలు తెచ్చుకొని పాపం పర్యాటక శాఖ మరి దీని ద్వారా ఉపాధి పొందామని వాళ్ళు అక్కడ పడవలు పెట్టుకుని ఉంటే వాళ్ళకు లేరు. ఇక్కడ బొమ్మల స్టాళ్ళు 40 లక్షల మంది వస్తారని చెప్పి ఏదైతే ఊదరగొట్టిండ్రో మరి దానికి అనుగుణంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పాపం బొమ్మల స్టాళ్ళు పెట్టుకున్నారు. ఎందుకంటే పుష్కరాలు అంటే జనం వస్తారని, అంత్య పుష్కరాల్లో జనం రారని వాళ్ళకు తెలియదు. వాళ్ళు తెచ్చి పెట్టుకుంటే కనీసం మేడారం జాతర పెట్టుకున్న పెద్ద ఎత్తున అమ్ముడు పోయేది. ఇలా అక్కడ పెట్టుకున్నట్టయితే వెలవెలబోతా ఉన్నది. ఇక్కడ చూసుకున్నట్టయితే బస్సులు మన భక్తులు లేక బస్ స్టాండ్ లో వెలవెలాట. ఇక ఈ రకంగా ఇన్ని రకాలుగా ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితి. మరి ఈ తరుణంలో మొన్నటి రోజున మంత్రి అక్కడ హారతి జరుగుతూ ఉంటది, రోజు సాయంత్రం నవరత్నమాల హారతి అని. మరి ఆ హారతికి జరుగుతూ ఉంటే మంత్రి గారు వస్తానని చెప్పి అరగంట ఆపినట్టు, అసలే భక్తులు ఉండరు, అసలే దానికి మరి ఏదైతే ఆచార వ్యవహారాలకు దూరంగా వ్యవహరిస్తా ఉన్నది ఈ పరిస్థితి జరుగుతూ ఉంటే ఇవాళ మంత్రి రాక కోసం ఆరతి ఆపినమైనమాట. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో జరుగుతున్న అంత్య పుష్కరాల్లో 8వ రోజు భాగంగా గురువారం సాయంత్రం నిర్వహించాల్సిన నవరత్నమాల హారతి స్థానిక మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కోసం అరగంట ఆలస్యంగా ప్రారంభించిండ్రు అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. ఈ రకంగా మరి పార్కింగ్ల పేరుతోటి మరుగుదొడ్ల పేరుతోటి ఇవాళ ఎక్కడికక్కడ దొబ్బి టెంట్లు వేసి 30 ఇక చూడండి ఒక్క బండి కూడా ఇందులో పెట్టలేని పరిస్థితి. ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఏ విధంగా పార్కింగ్ యార్డ్లంటే సుమారు 30కి పైగా తయారు చేసిరట. అదేవిధంగా సల్వ పందిళ్ళని, వాటర్ అని, మరి మరుగుదొడ్లని ఇవన్నీ కూడా తాత్కాలిక ఏర్పాట్లే. ఇవాళ 30 కోట్ల రూపాయలను ఎందుకు వృధా చేయాల్సి వచ్చింది? ఇవాళ అధికారులు ఎందుకు అంచనా వేయలేకపోయినారు? గతంలో కూడా జరిగినాయి. 2013లో పుష్కరాలు జరిగినాయి. మరి 2013లో ఏదైతే ఆది పుష్కరాలు జరిగినాయి, 2014లో అంత్య పుష్కరాలు జరిగినాయి. మరి అంత్య పుష్కరాల సమయంలో ఎంతమంది వచ్చిరో దాని మీద లెక్కలేదా? 2001లో పుష్కరాలు జరిగినాయి. మరి దానికి సంబంధించి వీళ్ళ దగ్గర లెక్కలు లేవా? ఇవాళ కొత్తగా వచ్చిందా ఈ అంత్య పుష్కరాలకు సంబంధించి? ఎన్నడూ కూడా అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు ఈ రకంగా చేయని పరిస్థితి ఉంటే ఇవాళ కేవలం కాంగ్రెస్ నాయకులు వాళ్ళ జేబులు నింపుకోవడం కోసం ఇవాళ గొప్ప గొప్ప ఏర్పాట్లు చేసి ఇలా బాహుబలి సెట్లు అని చెప్పి పెడితే వీటిని చూడడానికి కూడా జనం లేని దుస్థితి ఉన్నది. ఇలా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ ఈ రకంగా ప్రజాధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేయాల్సి వచ్చిందో ఇలా ప్రజలకు సమాధానం చెప్పాలి. ఒకవైపు రైతులకు కనీసం మద్దతు ధర చెల్లించకుండా ఇలా ధాన్యాన్ని అంతా కూడా అందులోనే మగ్గిపోతా ఉన్నది. మరోవైపు చూసుకున్నట్టే మరి ఇక్కడ రైతు ఏదైతే భరోసా మరి 2 ఎకరాలకే ఆపిండ్రు. ఇలాంటి వృధా ఖర్చులు మాత్రం మరి ఇక్కడ విచ్చలవిడిగా చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా కమిషన్ల కోసం కక్కుర్తుపడి పనులను చేయించుకోవడం కోసం, ఆ పనుల ద్వారా ఏదైతే కాంగ్రెస్ నాయకులు లబ్ధి పొందడం కోసం ఇవాళ ప్రజాధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తా ఉన్నారు. అంత్య పుష్కరాలకు, ఆది పుష్కరాలకు ఎంతమంది వస్తారనే కనీస అవగాహన లేకుండా ఇవాళ ప్రజాధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేయాల్సి వచ్చింది? ఇవాళ ఎవరు చూస్తారని చెప్పి ఈ బాహుబలి సెట్లు వేసిండ్రు. ఎంతమంది వస్తారో అంచనా లేని ఈ ప్రభుత్వానికి ఈ ప్రజల ధనం మీద ఉన్న శ్రద్ధ ఇవాళ ఏదైతే రైతుల విషయంలో కానీ, నిరుద్యోగుల విషయంలో కానీ, అదేవిధంగా మహిళల విషయంలో కానీ పట్టింపు ఉన్నదా ఒకసారి ఆలోచన చేయాలి. ఈయన మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఇవాళ దేనికి ఏం పెట్టాలని చెప్పి పద్దులు రాసిన వ్యక్తి ఇవాళ మొత్తానికే మనసులు లేని మరి అంత్య పుష్కరాలకు 30 కోట్లు పెట్టి తన కార్యకర్తలకు, తన నాయకుల జేబులు నింపడానికి తప్ప ఇవాళ ఎందుకు ప్రజాధనాన్ని ఈ రకంగా దుర్వినియోగం చేసిండో ఖచ్చితంగా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఇలా మేనిఫెస్టో రాసి రైతులను నట్టేట ముంచి, విద్యార్థులను నట్టేట ముంచి, నిరుద్యోగులను నట్టేట ముంచి, మీరైతే ముసలోళ్లకు 2000 4000 ఇస్తా అని మోసం చేసి, కళ్యాణ లక్ష్యంలో తులం బంగారం ఇస్తా అని మోసం చేసి, మరి ఏ విధంగా అయితే రైతు భరోసా కార్డు ఇస్తామని చెప్పి, ఏదైతే మన విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పి, ఇంటర్నేషనల్ స్కూల్ పెడతామని చెప్పి, ఈ కౌలు రైతులకు కూడా 15,000 ఇస్తామని చెప్పి, రైతు కూలీలకు ఇస్తామని, ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తా అని సబ్బండ వర్గాలను మోసం చేసిన మరి ఇక్కడ దుద్దిల్ల శ్రీధర్ ఇవాళ తన సొంత నియోజకవర్గంలో రైతులు రోడ్డెక్కితే ఏ విధంగా వాళ్ళ మీద విధులకు ఆటంకం కేసులు పెడతా ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయాలి. నిన్నటి రోజున వచ్చి ఇంకా ఏదైతే ఇక్కడ తిరుగుతా ఉన్నాడు మరి ఆ మంత్రి నియోజకవర్గంలో ఏదైతే ఎక్కడైతే రైతులు ఉన్నారో అక్కడికి పోయి ఆయన సందర్శించి వచ్చిండు తన వెంట పెట్టుకున్న ఉన్న వాళ్ళను. మంత్రి మార్కెట్ కమిటీకి పోయినావు, మంత్రి మార్కెట్ కమిటీ కాదు కల్లాలకు పో తెలుస్తుంది వాళ్ళ బాధలేదో. అదేవిధంగా కాటారం మార్కెట్ కమిటీకి పోయిండు, కాటారం మార్కెట్ కమిటీ కాదు
కళ్ళాల మీద తిరుగుతుంది. ఆ తడిసిపి ఏదైతే ముద్దైన రైతుల దుస్థితి ఏ విధంగా ఉన్నది, మరి ఇక్కడ రోజుల తరబడి అక్కడ వాళ్ళు మరి పడిగాపులు కాస్తున్న వాళ్ళ రైతుల పరిస్థితి ఏ విధంగా ఉన్నదో తెలుస్తుంది. ఇలా చుట్టం చూపుగా వచ్చి ఇక్కడ తిరిగి జనాలను మోసం చేసి ఇవాళ ప్రజాధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తూ అవసరమైన చోట అవసరమైన వాళ్ళకు ఖర్చులు పెట్టకుండా ఇలా కమిషన్ల కోసం మాత్రమే ఇలాంటి పుష్కరాలు నిర్వహిస్తూ మరి ప్రజలను నిండా ముంచుతున్నటువంటి దుద్దిల్ల శ్రీధర్ కు ఖచ్చితంగా మంతని ప్రజానీకం ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఇలా అంత్య పుష్కరాల పేరుతోటి కాంగ్రెస్ నాయకుల కార్యకర్తల జేబులు నింపడం కోసం 30 కోట్ల మన ప్రజల పన్నుల నుంచి కట్టినటువంటి ఈ డబ్బులను వాళ్ళ జేబులు నింపుకోవడానికి వినియోగించుకున్నారు. మరి ఇక్కడ ఎక్కడ కూడా జనసందోహం లేని చోట 30 కోట్లు ప్రజల ధనం ఎందుకు ఖర్చు పెట్టిండో, ఆ 30 కోట్లతోటి మంత్రి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే ఎంత బాగుండదో ఒకసారి ఆలోచన చేయాలి. ఇగో ఇది కమిషన్ల ప్రభుత్వం వాళ్ళ ముందర కనబడే తీరుంటది, వెనకాల ఓ తీరుంటదని ప్రజలు గమనించాలని కోరుతూ ఇలా ప్రజాధనాన్ని వృధా చేసిన దుద్దిల్ల శ్రీధర్ ఖచ్చితంగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఇది మరి టీజీటీవీ ప్రత్యేక కథనాన్ని మరి వీక్షించవలసిందిగా కోరుతా ఉన్నాం.